ఇక కళ్ళజోడు అవసరం లేదు. స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్లో ఎలాంటి ఐ సర్జరీకైనా 50% డిస్కౌంట్. ఆగస్టు 11 నుండి 19 వరకు మాత్రమే. కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రిలోని జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన ఇప్పుడు యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. ప్రజలంతా రోడ్లపైకి చేరి వి వాంట్ జస్టిస్ అంటూ గొంతెత్తి అరుస్తున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు శనివారం దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేసిన నర్సులు, వైద్యులు అంతా ఏకమై రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ నినదించారు. అయితే ఈ కేసును తాజాగా సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించిన విషయం తెలిసిందే. ఓవైపు పోస్ట్ మార్టం నివేదికపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఈ క్రమంలోనే వెల్లడించిన పోస్ట్ మార్టం రిపోర్ట్లో భయంకరమైన ఒళ్ళు జలధరించే వాస్తవాలు బయటపడ్డాయి. ఇంతకు ఈ నివేదికలో ఏం తేలిందనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నివేదికను చూస్తే గనక ఈ వైద్యురాల్ని దొండగుడు కాదు ఆ మృగాడు క్రూరంగా వ్యవహరించి ఎట్టకేలకు తన కోరికను తీర్చుకుని ఘోరాతి ఘోరంగా హత్య చేసినట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. తల, మెడ, చేతులు, ప్రైవేటు భాగాల్లో ఇలా ఆమె శరీరంలో మొత్తంగా 14 గాయాలైనట్లుగా రిపోర్ట్లో పొందుపర్చారు. సాయం కోసం అరుస్తుందనే భయంతో ముందే ఆమె నోరు నొక్కి కొన ఊపిరితో ఉండగానే గొంతు పిసికి హత్య చేశాడని రిపోర్ట్లో వెల్లడైంది. ఇలా చేసిన కారణంగానే ఆమె థైరాయిడ్, మృదులాస్థి విరిగిపోయినట్లుగా ధృవీకరించారు. ఇలా ఆమె ప్రైవేట్ పార్ట్లో చాలా చోట్ల గాయాలవ్వగా ఊపిరితిత్తుల నుంచి రక్తస్రావమై రక్తం గడ్డకట్టింది. ఇదిలా ఉంటే ఆమె శరీరంలోని వీర్యం ఉందని గుర్తించినా ఎంత మేరకు ఉందని మాత్రం ధృవీకరించలేదు. మరో విషయం ఏంటంటే ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందా లేదా అనేది ఆమె శరీరంపై దొరికిన కొన్ని శాంపిల్స్ ఫోరెన్సిక్కి పంపించామని, ఈ రిపోర్ట్ వస్తే గానీ పూర్తి సమాచారం తెలియదని వెల్లడించింది. అయితే ఈ కేసును ఇప్పటికే సిబిఐ విచారణ జరుపుతున్న నేపథ్యంలో తాజాగా ఆదివారం సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించిన విషయం తెలిసిందే. ఇక ఈ ఘటన జరిగి ఇప్పటికి 11 రోజులు గడుస్తున్నా ఇప్పటికైనా సరైన ఆధారాలు లభించకపోవటం అనేది ఓవైపు అనేక అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు ఈ ఘటన ప్రభుత్వ వైఫల్యం కూడా ఉందన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. అయితే నిందితుడు సంజయ్ రాయ్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ దుర్మార్గుణ్ణి కఠినంగా శిక్షించాలంటూ వైద్యురాలి కుటుంబ సభ్యులే కాకుండా ప్రజలంతా డిమాండ్ చేస్తున్నారు.